హరిహర వీరమల్లు అంటే మేము ఒకలా ఎక్స్పెక్ట్ చేసాం స్టోరీని, బట్ వాళ్ళు టీజర్లో చూపించింది అయితే చాలా కొత్తగా ఉంది. కొత్తగా అంటే చాలామంది అరే సేమ్ డైలాగ్సే ఉన్నాయి కదా అనే ఫీల్ అందరికి రావచ్చు. బట్ మాకు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైం. సో మేము చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం. వాళ్ళు ఏం రత్నం గారు చెప్పింది కూడా ఇదేంటంటే పార్ట్ వన్ ఎలా ఉండబోతుంది అంటే ఒక యుద్ధాన్ని మొదలుపెట్టే యోధుడి కథ ఇది. పేదల్ని దోచుకునే వీళ్ళని, రాజుల్ని కావచ్చు, వీళ్ళని దోచుకోవడానికి ఖచ్చితంగా ఒక దొంగ వస్తాడు. ఆ దొంగ చేసిన కథే ఈ సినిమా అని చెప్పడం ఆల్రెడీ జరిగింది. టీజర్లో అన్నా దేవుడు అనకండి అన్న, దిష్టి తగిలేస్తుంది ఆయనకి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలు. దేవుడు అన్న కొద్దీ ఆయన తగ్గిపోతున్నారు తప్ప ఏం యూజ్ అవ్వట్లేదు. పర్లేదు ఉంచట్లేదు, ఏం కాదు. మాస్ ఎలిమెంట్స్ ఆయన కత్తిపట్టుకొని వస్తుండే బ్యాక్గ్రౌండ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా కొత్తగా అనిపించింది. చాలామంది నేను దాని కింద కామెంట్లు చూసా, ఇదేముంది ఏదో కాపీ సినిమా లాగుంది అనే కామెంట్లు అయితే నేను చదివాను. బట్ సినిమా వచ్చే వరకు వెయిట్ చేయండి బాస్. మా స్టామినా ఎంతో ఆ రోజు చూపిస్తాం. ఆయన ఏ క్యారెక్టర్కి అయినా సెట్ అయిపోతాడన్న. ఆయనది బాడీ డియాల్కి ప్లస్ ఏంటంటే ఆయన కట్అవుట్ చాలా ప్లస్ అవుతుంది. విలన్గా చేయొచ్చు, హీరోగా చేయొచ్చు, ఎలా చేసినా ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. సో సినిమా చాలా అంటే చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో టీజర్ చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అసలు గూస్ బంప్స్ అన్న దానికి అసలు ఎలా అనిపించింది అంటే నిజంగా రియాలిస్టిక్గా అసలు ఆ పాతకాలంలో జమీందార్ అన్న కాన్సెప్ట్ని తీసి లాస్ట్లో ఒక రాజు వస్తారు మనకి వచ్చి కాపాడతారు అన్నప్పుడు, అప్పుడు పవన్ అన్న ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం గూస్ బంప్స్ అన్న. లాస్ట్లో క్లైమాక్స్ అసలు ఎలా ఉంటుందో ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. చాలా బాగుంది. అతను ఇది జమీందార్ లాగా ఇట్లా ఇస్తాడు కదా, అప్పుడు యానిమల్ మూవీలో కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఇలా రీఎంట్రీ ఇచ్చిందాక కూడా చాలా బాగా అనిపించింది. చాలా బాగుందన్న. ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతా అనిపిస్తుంది. కొట్టొచ్చు అన్న, ఇప్పుడు 150-200 కోట్ల వరకు ఈజీ కొట్టేయచ్చు. ఫస్ట్ డే రోజే ఖచ్చితంగా కొడుతుంది అన్నకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. వీరమల్లు నిజంగా పవన్ కళ్యాణ్ కొంతమంది ఏమన్నారంటే అంటే పవన్ కళ్యాణ్కి హిస్టారికల్ మూవీ సెట్ కావు, లైక్ పీరియాడికల్ మూవీ సెట్ కావు అన్నప్పుడు నిజంగా ఈ టీజర్ చూసినప్పుడు అన్న నాకు అనిపించింది నిజంగా వేరే లెవెల్ అన్న. నిజంగా చాలా బాగుంది. నిజంగా నేను పవన్ కళ్యాణ్ చిట్లని ఎక్స్పెరిమెంట్ వస్తాను అసలు అనుకోలేదు. ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, లేదంటే మన ప్రాణాలకు విలువ లేదు అలా డైలాగ్ ఉంటుంటే మన ప్రజల నుంచి దొరలకు డబ్బులు కొట్టేస్తారు, దొరల నుంచి అయింది మన గోల్కొండ నవాబులు కొట్టేస్తారు, గోల్కొండ నవాబుల నుంచి మహమ్మద్లు కొట్టేస్తారు, వీళ్ళందరి నుంచి మన కాపాడానికి ఒకడు వస్తాడు ఆయన అన్నట్టు చూపించారు. నేను చాలా బాగా చూపించారు అన్న. పవన్ కళ్యాణ్ అయితే నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఓ ఫైట్ సీన్ ఉంటుంది అన్న, వేరే లెవెల్ అనిపించింది. నిజంగా నాకైతే చాలా నిజంగా పవన్ కళ్యాణ్ ఈ రకంగా అయితే ఎప్పుడు చూడలేదు. ఇంకోటి ఈ టీజర్లో నాకు కనిపించింది అంటే బాబీడాల్ మొన్న చూసా ఎనిమల్ సినిమాలో బాబీడాల్ ఎంత మంచిగా యాక్ట్ చేస్తా చూసాం. సో నిజంగా బాబీడాల్ సినిమాలో ఉన్నాడు, అట్ ద సేమ్ టైం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ కాబట్టి. సో పవన్ కళ్యాణ్కి కీరవాణి ఒక లెక్క అనుకుంటే బాబీడాల్ ఒక లెక్క అనుకుంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు సినిమాలో. నిజంగా మేము చాలా బాగుంది. ఈ ఎలక్షన్స్ చాలా కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ ల్యాండ్ హరిహర వీరమల్లు టీజర్ నిజంగా చాలా బాగుంది. నిజంగా ఎవడెవడైతే పవన్ కళ్యాణ్కి ఇట్లాంటి సినిమా సెట్ కావు, హిస్టారికల్ సినిమా సెట్ కావు, అంటే ఒక రాజాది బ్యాక్గ్రౌండ్ సినిమా సెట్ కావడానికి నిజంగా మడత పెట్టేసి నిజంగా చాలా బాగా అనిపించింది. ఇది సార్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా మేమంటే ఈసారి మాకు ఫుల్ మీల్స్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. నాకు తినాల్సిన అవసరం లేని ఫీలింగ్ వచ్చింది. నిజంగా హరిహర వీరమల్లు చాలా బాగుంది టీజర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్.